హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో జాబ్స్ తెలుగు ఛానల్. నేను నోట్ కాయిన్ గురించి ఆల్రెడీ అప్డేట్ చేశాను, వీడియో కూడా అప్లోడ్ చేశాను. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళది ఎక్స్చేంజ్లో లిస్ట్ కాబోతుంది 21 అనుకుంటున్నాను నేను. సో ప్రాపర్ డేట్ అయితే తెలీదు, ఈ మంత్లోనే నాకు 21 లోపల అనుకుంటున్నా, 21 కూడా అవ్వచ్చు. సో ఇది ఆల్రెడీ కన్ఫామ్. ఓకేఎక్స్ వ్యాలెట్ ప్లస్ బైబిట్ ఈ రెండిట్లో లిస్ట్ కాబోతుంది 21. సో ఇక్కడ ఏంటంటే మనం ఇంతకుముందు నోట్ కాయిన్ చేసాం కదా, అది పాయింట్స్ బేస్ మీదుగా ట్యాప్ చేసుకుంటా దానికి మనం వీళ్ళు కన్వర్జేషన్ నోట్ కాయిన్స్ ఇస్తున్నారు. అది ఎలాగో చూపిస్తాను, మీరు కూడా మీది చేసేసుకోండి ఈరోజే. సో లిస్టింగ్ డేట్ తొందరలోనే ఉంది కాబట్టి మీ కాయిన్స్ కన్వర్ట్ చేసుకోండి. ఇక్కడ మైన్ నోట్ కాయిన్ ఉంది కదా, ఇక్కడ లేదు అనుకుంటే ఇక్కడ మీరు క్లిక్ చేయండి, ఇక్కడ స్టార్ట్ చేసేసుకొని అదైనా చేసుకోండి. లేదంటే ఇక్కడ ప్లే ఉంటుంది కదా, అదైనా మీ దాంట్లో చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ నోట్ కాయిన్ మైనింగ్ ఈజ్ ఓవర్, ద నెక్స్ట్ ఫేజ్ ఈజ్ ఆల్మోస్ట్ హియర్, చెక్ ద రిజల్ట్ అని చెప్పి చూపిస్తుంది. ఈరోజు స్టార్ట్ అయింది ఇది. సో ఇక్కడ క్లిక్ చేయండి, చేసేసిన తర్వాత మీకు చెక్ ద రిజల్ట్ అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేనైతే క్లెయిమ్ చేశాను కాబట్టి నాకు 10,016 నోట్ కాయిన్ అయితే చూపిస్తాను, నాట్ కాయిన్ ఇది. సో ఇక్కడ క్లెయిమ్ నాట్ ఆన్ ది లిస్టింగ్ డేట్ అని చెప్పి చూపిస్తుంది. సో లిస్టింగ్ డేట్ రోజు చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ఎవర్ నోట్ కాయిన్ రిజల్ట్ అని చెప్పి ఉంది కదా, ఎవర్ నోట్ కాయిన్ రిజల్ట్స్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే యూ హ్యావ్ ట్యాప్డ్ అని చెప్పి ఎన్నిసార్లు మనం ట్యాప్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఉంది కదా, అన్నిటి మీద నెక్స్ట్ చేసుకుంటే మీకు ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఫైనల్ గేమ్ బ్యాలెన్స్ చూపిస్తుంది, మీకు ఎన్ని గేమ్స్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ చేసుకోండి. నెక్స్ట్ చేసేసుకుంటే మీరు ఇక్కడ ఈ విధంగా టోకెన్స్ మీకు చూపిస్తాయి. ఇక్కడ నోట్ టోకెన్స్ అండ్ లిస్టింగ్స్ అని చెప్పేసి చూపిస్తుంది కదా, అది కూడా చూసుకోండి, ఏ రోజు డేటు ఇది లిస్ట్ కాబోతుందని చెప్పేసి. సో అది చూసుకొని చేసేసుకోండి. ఇక్కడైతే నాకు తెలిసి వీళ్ళు 21 అయినాను. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం విత్డ్రా చేసేటప్పుడు ఇది టోన్ గ్యాస్ ఫీజు అవసరం అవుతుందేమో, అదైతే మనకు తెలియదు. నేను అనుకుంటున్నా గ్యాస్ ఫీజు అయితే కంపల్సరీగా పెడతారు, ఎందుకంటే ఇది టోన్ బ్లాక్ చైన్ మీద నడుస్తుంది కాబట్టి. ఆ రోజు వీడియో చేస్తాను, క్లైమింగ్ రోజు. ఇక్కడైతే మీరు ఇదైతే చేసేసుకోండి, ఇక్కడ మీ టోకెన్స్ కూడా చూసేసుకోండి. ఈ అప్డేట్ అయితే చేసేసుకోండి. లిస్ట్ అయిన రోజు ఎంత ప్రైస్ వస్తుంది, మన దగ్గర ఎన్ని టోకెన్స్ ఉన్నాయి, దానికి ఎంత వాల్యూ వస్తుంది అనేది ఆ రోజు తెలుస్తుంది మనకి. ఆ క్లైమింగ్ రోజు కూడా నేను ఆ టోన్ బ్లాక్ చైన్ మీద ఎలా క్లైమ్ చేసుకోవాలని చూపిస్తాను. ఒకవేళ డైరెక్ట్గా వీళ్ళే ఫండ్స్ ప్రొవైడ్ చేసేసి డైరెక్ట్ క్లైమ్ ఇచ్చినా ఇవ్వచ్చు. లేదంటే మనమే టోన్ బ్లాక్ చైన్ తెలుసు కదా, టెలిగ్రామ్ మీద వ్యాలెట్ క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా ఆ రోజు చూపిస్తాను నేను క్లెయిమ్ చేసుకోవాలని. ప్రజెంట్ అయితే ఈ ప్రాసెస్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.